హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ ఆడికే వచ్చేసాడే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మాస్ మహారాజా రవితేజ అనియా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడని. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు ఏది వచ్చినా కాదనకుండా చేసేవాడు. రవితేజ అనియా కసిని కష్టాన్ని చూసి మిగతా కో ఆర్టిస్టులు సైతం ఆశ్చర్యచకితులయ్యేవాళ్ళు. ఇక ఆ దేవుడు కూడా రవితేజ అన్నయ్య సహనాన్ని చూసి మురిసిపోయి లేట్ అయినా కూడా లేటెస్ట్గా వీరోగా బ్రేక్ ఇచ్చేశాడు. ఆ క్రమంలో ఇడియట్ సినిమా నుంచి మొదలుకొని వేగంగా పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ తీసుకెళ్ళిపోయింది డెస్టినీ కూడా. చూస్తుండగానే మాసెస్లో రవితేజ అన్నయ్యకి విపరీతమైన గుర్తింపు వచ్చేసి సాలిడ్ బ్యాంకబుల్ హీరో అయిపోయాడు. టైర్ 1 హీరోలు కాదు అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఆప్షన్ రవితేజ అనే ఏ డైరెక్టర్కైనా. అంతలా ఇండస్ట్రీని తన వైపు తిప్పేసుకున్నాడు. ఇక ఈ ప్రాసెస్లో వేగంగా ఎడాపెడా సైన్మాలు చేసుకుంటూ అమాంతం ఎదిగిపోయి మాస్ మహారాజా అయిపోయాడు రవితేజ అన్నయ్య. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయాడు, కాలం అనేది కాన్స్టెంట్గా ఉండదని. దానితో పాటు మనం కూడా మారుతూ ఎల్లప్పుడూ వర్తమానంలోనే బతకాలని. ఒకానొక టైంలో రవితేజ అన్నయ్య సైన్మాలు మహా రొటీన్ అయిపోయాయి. జనాలు చూస్తున్నారు కదా అనేసి ఎంతసేపు ఆ బ్రహ్మానందం అంకుల్ని పక్కన పెట్టుకొని ఫెడేల్ ఫెడేల్ అని కొడుతూ అదే క్యామిడీ అంటూ జనాల సహనాన్ని పరీక్షించాడు. బ్రహ్మానందం అంటేనే ఆడియన్స్లో చిరాకు పుట్టిందంటే దానికి రవితేజ అన్నయ్య అనే కారణం అని చెప్పుకోవాలి. దీంతో వరుస పెట్టి రవితేజ అన్నయ్య సినిమాలు ఫ్లాప్ అవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా బ్రేక్. ఒక సంవత్సరకం పాటు సైన్మా ఏది సైన్ చేయకుండా ఒక్కడే ఒంటరిగా ప్రపంచ యాత్ర కూడా చేసొచ్చాడు. ఇక తర్వాత బాగా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్ అనే సైన్మాని ఓకే చేసి హిట్ కొట్టాడు. ఇక తర్వాత 2-3 హిట్లు రాగానే రవితేజ అన్నయ్య మళ్ళీ గాడిలో పడ్డాడు అని అనుకున్నారు ఆడియన్స్ అందరూ కూడా. ఇక రవితేజ అన్నయ్య 50 ఏళ్లకు దగ్గరవుతున్న కొద్దీ ఎందుకో తన తీరులో శానా మార్పు వచ్చేసింది. సైన్మా సైన్ చేసే ముందు ఈ స్టోరీ ఉందా, ఆ డైరెక్టర్ బాగా తీయగలడా అనే పారామీటర్స్ పూర్తిగా పక్కన పడేసి కుర్ర హీరోయిన్ అక్కియాలు కనీసం 2-3 ఉన్నారా, ఫారిన్ షెడ్యూల్స్ ఉన్నాయా అనే పారామీటర్స్ పైనే సైన్మాలు చేయసాగాడు. ఆ లేత హీరోయిన్ అక్కియాల పక్కన రవితేజ అన్నయ్య ఎబ్బెట్టుగా కనిపించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళతో అన్నయ్య రొమాన్స్ ఒక టార్చర్ అన్నట్టు. అయినా కూడా రవితేజ అన్నయ్య గ్రహించలేదు. నున్నటి హీరోయిన్ అక్కియాలు ఉంటే చాలు, స్టోరీ గీరి ఏం వద్దు అంటూ ముందుకు సాగిపోయాడు. అంతలా ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు అనమాట. ఇక ఆడియన్స్ కూడా రవితేజ అన్నయ్యని ఎంతలా లైట్ తీసుకున్నారంటే, మొన్న వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా కంటెంట్ పరంగా మిగతా సినిమాలతో పోలిస్తే మంచి రివ్యూస్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. టాక్ వచ్చినా కూడా వరల్డ్ వైడ్గా కనీసం 3 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. అది కూడా సంక్రాంతి లాంటి సీజన్లో. శర్వానందం అన్నయ్య, పొలిశెట్టి అన్నయ్య లాంటి ఫిల్ల హీరోలు కూడా బ్రేక్ ఈవెన్స్ వేసేసుకుంటున్నారు వాళ్ళ సినిమాలు. కానీ రవితేజ అన్నయ్య మాత్రం టాక్ ఉండి కూడా అవమానకరమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం బట్టి చెప్పొచ్చు ఆడియన్స్లో రవితేజ అన్నయ్య ఏ స్థాయికి పడిపోయాడు. ఒకప్పుడు రవితేజ అన్నయ్య సైన్మాకి టాక్ వస్తే చాలు, వారం రోజుల్లో సేఫ్ అయిపోవచ్చు, తర్వాత అంతా లాభమే అనుకునే మేకర్స్ ఇప్పుడు రవితేజ అన్నయ్య బాక్స్ ఆఫీస్ ఫుల్ చూసి మొహం సాటేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే రవితేజ అన్నయ్య మార్కెట్ ఇప్పుడు పట్టుమని 10 కోట్లు కూడా లేదు. అది కూడా రికవర్ అవుతుందో గ్యారంటీ లేదు. అది సంగతి. ఇంత డౌన్ఫాల్కి కారణం ఆడియన్స్ని సూపర్ గ్రాంటెడ్గా తీసుకోవడమే. వాళ్ళు అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తున్నా కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోకుండా రెమ్యునరేషన్ వస్తుందా, ఇద్దరేసి హీరోయిన్లు ఉన్నారా అన్నట్టే పోయాడు తప్పిస్తే ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారు, నా సైన్మా అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అనే అంచనాలను సోయిలకు కూడా తీసుకోలేదన్నమాట. ఇక ఇప్పుడు రవితేజ అన్నయ్య కెరీర్ ఇర్రిపేరబుల్ స్టేజ్కి వచ్చేసిందని చెప్పాలి. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేసినా కూడా జనం వచ్చే పరిస్థితి లేదు. వీరో వేషాలు ఆపేయాలి, లేదా కంటెంట్ ఓరియంటెడ్ నాన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసుకోవాలి. ఇవే రవితేజ అన్నయ్య ముందున్న ఆప్షన్స్ అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.